ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభాకాంక్షలు. ఓకే, ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఆలోచించండి, ఒక వాగ్దానం ఇవ్వబడింది, కానీ ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి, ఆశలన్నీ అడుగంటిపోయాయి. ఇక మనుషుల దృష్టిలో అయితే ఆ ప్రామిస్ గడువు ముగిసిపోయింది, ఎక్స్పైర్ అయిపోయిందనమాట. సరిగ్గా అన్నీ అయిపోయాయి, ఇంకేమీ లేదు అనుకున్న ఆ టైంలోనే దేవుడు తనను తాను ఒక కొత్త రూపంలో, ఒక కొత్త శక్తితో బయలుపరుచుకున్నాడు. ఈరోజు మనం అబ్రాహాము జీవితంలో జరిగిన ఆ అద్భుతమైన సంఘటన గురించే లోతుగా చూడబోతున్నాం. మనం ఈరోజు మాట్లాడుకోబోయే అంశానికి ఈ వచనమే పునాది. చూడండి, ఇది కేవలం ఒక ఆర్డర్ కాదు, ఇది చాలా లోతైన ఒక ప్రకటన. అంటే మనిషి బలం ఎక్కడైతే అంతమైపోతుందో, దేవుని శక్తి సరిగ్గా అక్కడే ఎలా మొదలవుతుందో చెప్పే మాట ఇది. రండి, ఈ అద్భుతమైన సత్యాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. సరే, కథలో మొదటి భాగానికి వద్దాం. ఈ భాగంలో దేవుడిచ్చిన ప్రామిస్కి, అబ్రహాము ఎదుర్కొంటున్న రియాలిటీకి మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. అవును, 99 సంవత్సరాలు. ఒక్కసారి ఊహించుకోండి, అబ్రహాము వయస్సు 99. అంటే మెడికల్గా చూసినా, సైంటిఫిక్గా చూసినా, అసలు ఏ లాజిక్తో చూసినా ఒక బిడ్డకు తండ్రి అయ్యే సమయం ఎప్పుడో దాటిపోయింది. వాక్యం చెప్తోంది, ఆయన శరీరం దాదాపుగా మృతతుల్యమైపోయిందని. ఇది కేవలం అబ్రహాము గురించే కాదు, ఆయన భార్య సారా పరిస్థితి కూడా అంతే. ఆమె కూడా పిల్లల్ని కనగలిగే వయస్సు దాటిపోయింది. దీంతో ఇక వాళ్లకి సహజంగా ఆశపడటానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. వాళ్ళిద్దరి దృష్టిలో ఇక ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ టైంలైన్ని ఒక్కసారి గమనిద్దాం. దేవుడు వాగ్దానమైతే ఇచ్చాడు, కాని ఆ తర్వాత సంవత్సరాలు మౌనంగా గడిచిపోయాయి. అబ్రహాంకి 86 ఏళ్ల వయసులో వాళ్ల సొంత ప్లాన్తో హాగరు ద్వారా ఇష్మాయేల్ పుట్టాడు. అయితే ఆ తర్వాత దేవుడు మళ్లీ అబ్రహాంతో మాట్లాడటానికి మధ్య గడిచిన ఆ సమయం, అదే అబ్రహాం విశ్వాసానికి అసలైన పరీక్ష. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం చూద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మనుషులు తమ ప్రయత్నాన్ని జోడిస్తే ఏమవుతుంది? దాని పర్యవసానంగా వచ్చిన ఆత్మీయ నిశ్శబ్దం గురించి తెలుసుకుందాం. ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసి చూసి వాళ్లకి భారం ఎక్కువైపోయింది, విశ్వాసం సన్నగిల్లింది. దేవుని టైమింగ్ కోసం వెయిట్ చేసే బదులు వాళ్లే పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ ప్రయత్నం వల్లే ఇష్మాయేలు పుట్టాడు. ఇక్కడ ఈ 2 మార్గాల మధ్య ఉన్న తేడా చాలా చాలా లోతైనది. మనిషి ప్లాన్ వెంటనే ఒక రిజల్ట్ ఇచ్చింది, అదే ఇష్మాయేలు. కాని దానికోసం వాళ్ళు చెల్లించిన వెల ఏంటంటే 13 సంవత్సరాల దైవిక నిశ్శబ్దం. మరోవైపు దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచడం వల్ల ఇస్సాకు పుట్టాడు. అది దేవుని సన్నిధిలో జరిగిన ఒక అద్భుతం. ఈ నంబర్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 13 సంవత్సరాలు. ఆలోచించండి, ఈ 13 ఏళ్లలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడినట్టు మనకు బైబిల్లో ఒక్క ఆధారం కూడా కనపడదు. అదొక సంపూర్ణ నిశ్శబ్దం. ఎందుకంటే అబ్రహాము దేవుని టైమింగ్ని కాదని తన సొంత ప్లాన్ని ఫాలో అయినందుకు వచ్చిన ఫలితం, ఆ స్పిరిచువల్ సైలెన్స్. అయితే ఇక్కడే కథలో అసలైన టర్నింగ్ పాయింట్ వస్తుంది. మనిషి బలం పూర్తిగా అయిపోయినప్పుడు, అబ్రహాము నిస్సహాయంగా ఉన్న ఆ క్షణంలో దేవుడు ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాడు. ఈ ప్రశ్న చాలా ముఖ్యం, ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమైన సమయం, ఇంకా ఆయన తనను తాను పరిచయం చేసుకున్న విధానం, అదే ఈ మొత్తం కథకు గుండెలాంటిది. ఇది మనల్ని సమస్య నుండి దేవుడిచ్చే పరిష్కారం వైపు నడిపిస్తుంది. ఇది కేవలం ఒక టైటిల్ కాదు, ఇదొక వ్యక్తిగతమైన ప్రకటన. ఎల్ షద్దై అనే పేరుతో దేవుడు అబ్రహాముతో ఇలా చెప్తున్నాడు: అబ్రహాము, నువ్వు షారా వయసైపోయినవాళ్లు, మీ శరీర బలం అయిపోయింది. కరెక్ట్, ఇప్పుడు నా సర్వశక్తిని చూపించడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు ఈ పేరులోని 2 భాగాలను చూద్దాం. ఎల్ అంటే దేవుని అపరిమితమైన శక్తి. ఆయన ప్రకృతి నియమాలకు కట్టుబడు, ఎందుకంటే ఆయనే వాటిని సృష్టించాడు. ఇక షద్దై అంటే ఆయన సమృద్ధి, పోషణ. అంటే దేవుడేమంటున్నాడంటే, నేను కేవలం శక్తిమంతుణ్ణే కాదు, నీకవసరమైనవన్నీ సమృద్ధిగా ఇవ్వగలవాణ్ణి కూడా. సరే, దేవుడు తన పేరును బయలుపరచడమే కాదు, అబ్రహాముకి ఒక పర్సనల్ ఇన్స్ట్రక్షన్, ఒక ఇన్విటేషన్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఇది శారీరకంగా నడవడం గురించి చెప్పే మాట కాదు. దేవుడు ఎలాంటివాడో తెలుసుకున్న తర్వాత ఆ సత్యం వెలుగులో మనం ఎలా జీవించాలి అనే దానికి ఇదొక పిలుపు. ఇది విశ్వాస జీవితానికి ఒక గైడ్ అన్నమాట. మరి
దేవుని సన్నిధిలో నడవడమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్, ప్రతిరోజూ ఆయన మనతోనే ఉన్నాడు అనే ఎరుకతో బ్రతకడం. రెండోది, ఆ ఎరుక వల్ల మన సొంత ప్లాన్స్ని వదిలేసి ఆయన చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవడం. మూడోది, ఆ సమర్పణ మనల్ని ఆయన శక్తి మీద, ఆయన ప్రామిసెస్ మీద పూర్తిగా నమ్మకం ఉంచేలా చేస్తుంది. ఫైనల్గా ఆ విశ్వాసం ఆయనకు విధేయత చూపించే జీవితాన్ని మనకు ఇస్తుంది. ఇదొక నిరంతర ప్రయాణం. సరే, ఇప్పుడు ఈ కథలోని అసలైన సందేశాన్ని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో చూస్తూ ముగింపులోకి వెళదాం. బహుశా అబ్రాహాంలాగా మనం కూడా కొన్ని విషయాల కోసం ఎదురుచూసి అలసిపోయి ఉండవచ్చు. ప్రార్థనలకు జవాబు రావట్లేదని, పరిస్థితి అస్సలు మారట్లేదని నిరుత్సాహంలో ఉండొచ్చు. కాని అబ్రహాము కథ మనందరికీ ఒక గొప్ప నిరీక్షణనిస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన సత్యమిదే. మన సొంత బలం, మన తెలివి, మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయినప్పుడు మనం పూర్తిగా నిస్సహాయులుగా మారతాం కదా. సరిగ్గా అప్పుడే సర్వశక్తిమంతుడైన దేవుడు తన పని మొదలుపెడతాడు. కాబట్టి మన బలహీనతే ఆయన శక్తి ప్రదర్శించబడడానికి సరైన వేదిక కావొచ్చు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.